మీరు ఎట్లా చూసుకుంటారు సద్గురు అనేది మీ ఇష్టం. ఎవరైనా సరే ఒక గోశాల నడిపిస్తున్నాడు, ఒక సంస్కృతి ఫౌండేషన్ పెట్టాడు, ఓకేనా, ఒక కలరిపోయేట్ వారియర్స్ని తయారు చేస్తున్నాడు, ఒక ఈషా హోమ్ స్కూల్ అని పెట్టేసేసి ఇలా హిందుత్వ జీన్స్ వాళ్ళలో నింపుతున్నాడు కాబట్టి సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు అని ఒక సనాతన ధర్మ రక్షకులాగా చూసుకుంటారా? మీ ఇష్టం. పాయింట్ నెంబర్ 1. లేదు ఒక ఎన్వైరన్మెంటలిస్ట్, ఒక పర్యావరణాన్ని కాపాడే వ్యక్తిలాగా చూస్తారా అంటే చూడండి, సేవ్ సాయిల్, ఓకే, సేవ్ సాయిల్, కావేరీ కాల్స్, ర్యాలీ ఫర్ రివర్స్, కాన్షియస్ ప్లానెట్ అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం 30,000 కిలోమీటర్ల బైక్ యాత్ర దాదాపు ఈ వయసులో చేశాడు. అంటే అట్లా ఒక పర్యావరణాన్ని కాపాడే వ్యక్తిలాగా చూస్తారా? నదులను కాపాడే వ్యక్తిలాగా చూస్తారా? ఈ భూమిని కాపాడే వ్యక్తిలాగా చూస్తారా? చూడండి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అని పెట్టాడు. అంటే రైతుల ఆదాయాన్ని ఎట్లా డబుల్ చేయాలి, లేదంటే గ్రామోత్సవాన్ని పెట్టాడు, ఊళ్ళో ఉన్నటువంటి పిల్లల్ని స్పోర్ట్స్కి ఎట్లా దగ్గర చేయాలి, ఇట్లా అంటే సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తిలాగా చూస్తున్నాం. అట్లా ఒక కర్మయోగిలాగా చూస్తారా? పాయింట్ నెంబర్ 3, అది మీ ఇష్టం. ఓకే, కాదంటే నేను ఇలా సద్గురువు వల్ల చాలామంది ఆల్కహాల్కి దూరం అయ్యారు, డ్రగ్స్కి దూరం అయ్యారు, వాళ్ళ ప్రొఫెషనల్ సక్సెస్ పెరిగింది. సద్గురువు వల్ల డీఅడిక్షన్ సెంటర్లు తగ్గుతున్నాయి ఈ దేశంలో. సద్గురువు వల్ల మనం చూసాం కదా, డీఅడిక్షన్ సెంటర్ల బోర్డులు. సద్గురు ఆశ్రమానికి పోతే డీఅడిక్షన్ సెంటర్కి పోవాల్సిన అవసరం లేదు, సద్గురు ఆశ్రమానికి పోతే డీఅడిక్షన్ సెంటర్కి పోవాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యవస్థను సద్గురు నిర్మిస్తున్నాడు.